పర్మిట్ రూమ్లో లేదా అడ్డదిడ్డంగా జరుగుతున్నటువంటిది. ఇప్పుడు అవును. గవర్నమెంట్లోకి వస్తే ఎట్లా తినాలి అంటే డిస్టిలరీస్ నుంచి తినాలి, లేదా వీళ్ళు పత్రికల్లో రాసినట్టు ఇలాగ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 25,000 రూపాయలు రావాల్సి ఉంటే 15,000 రూపాయలు గవర్నమెంట్కి వేయాల్సి ఉంటే 10,000 వేసి 5,000 తినాలి. ఇది కానీ ఇక్కడ రికార్డు కనబడిపోతుందిగా, 15,000 రూపాయలు ఇట్లాగ 10,000 రూపాయల మందు మాకు తెచ్చిచ్చారు, మేము 25,000 రూపాయలకి అమ్మాం అనేది రికార్డు కనబడుతుంది కదా. ఆ రికార్డు తెలియకుండా మేనేజ్ చేశారంటే అది గ్రౌండ్ లెవెల్లో షాపుల నుంచి వాళ్ళందరూ విట్నెస్ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాంక్ ఆ రోజున అంటే మళ్ళీ ఎవరితోనో మాట్లాడిచ్చే స్టేట్మెంట్ కుదరదు. ఆ డబ్బులు బ్యాంకులో ఆ రోజు వేసింది అంతే వేసారా తక్కువ వేసారా అనేది తెలియాలి. ఇది ప్రొవిజన్. ఇక డిస్టిలరీస్ నుంచి వచ్చింది. డిస్టిలరీస్ లంచాలైతే ఏం రావాలి, వాళ్ళు నేనే ఇచ్చాను డబ్బులు అని చెప్పాలి, ఎలా ఇచ్చామనేది చెప్పాలి, ఎందుకు ఇచ్చారనేది చెప్పాలి. డిస్టిలరీస్ ఆన్లైన్ ట్రాన్సాక్షనే జరుగుతుంది, వీళ్ళు గవర్నమెంట్గా ఇచ్చే డబ్బులు. అంటే రికార్డులో ఒక 450 రూపాయలు రాశారు అనుకుందాం, డిస్టిలరీకి ట్రాన్సాక్షన్ చేసింది 450 ఉందా లేదంటే అందులో 300 ఉందా, 150 రూపాయలు తగ్గిందా, ఈ లెక్కలు అంటే ఆధారాలు ఏం సేకరించరా? అదేం ఏ రోజుకు ఆ రోజు క్యాష్ ఇచ్చేసరికి డిస్టిలరీస్ కి వీళ్ళు ఇప్పుడు అంటున్న పాయింట్ ఏంటంటే డిస్టిలరీస్ కి క్యాష్ ఇచ్చారు, ఆ క్యాష్ లో నుంచి వాళ్ళు తీసుకున్నారని. అది